ఈ మధ్య మనం చూసేది ఏంటంటే ఎర్లీ హెయిర్ ఫాల్ ఇష్యూస్ చూస్తున్నాం. రోజులో 10 కన్సల్టేషన్స్లో ఆల్మోస్ట్ 5 to 6 మనకి హెయిర్ ఫాల్తోనే వస్తున్నారు. కొంతమందికి ఈ సప్లిమెంట్స్ ఇస్తే వితిన్ 1 week 2 weeks కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతారు. డెలివరీ అయిపోయిన తర్వాతకి చాలామందికి హెయిర్ ఫాల్ ఎక్సెసివ్గా స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ నెవర్ అ సింగిల్ రీజన్ హెయిర్ ఫాల్ అవ్వడానికి. హలో, నేను మీ డాక్టర్ దీప్తి ఆత్మకూరి, స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, వర్కింగ్ ఎట్ క్లినికా డర్మ్, రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. సో ఈరోజు మనం హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ ఏంటో చూద్దాం, బోత్ ఇన్ మెన్ అండ్ విమెన్. సో ఫస్ట్ అండ్ కామన్ రీజన్ ఏంటంటే జెనెటిక్. సో చాలామంది ఏం చెప్తారంటే మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, మా ఫాదర్కి బాగానే ఉంది, ఆర్ మా ఫాదర్కి 50 తర్వాతకి స్టార్ట్ అయింది హెయిర్ ఫాల్ అని యూజువల్గా చాలా అబ్బాయిలు చెప్తూ ఉంటారు. సో ఇంకొకటి మా మదర్ సైడ్ ఎవరికి లేదు, అందరికీ చాలా మంచి జుట్టు ఉంది అని చెప్పని. సో ఇది ఓన్లీ మెన్లో కాదు, మెన్ అండ్ విమెన్ అందరికీ అప్లికబుల్ ఉంటుంది జెనెటిక్ హిస్టరీ. సో జెనెటిక్స్లో ఓన్లీ ఇమ్మీడియట్ పేరెంట్స్ కాకుండా సో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కూడా థిన్నింగ్ అనేది ఉన్నా, లేకపోతే హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉన్నా సరే చాలామందికి హెయిర్ ఫాల్ ఇష్యూస్ వస్తుంది. సో వాళ్ళకి 50 or 40+ అయినా కానీ మనకి ఈ మధ్య మనం చూసేది ఏంటంటే ఎర్లీ హెయిర్ ఫాల్ ఇష్యూస్ చూస్తున్నాం. సో జెనెటిక్స్ విల్ హోల్డ్ వెరీ స్ట్రాంగ్ ఇంపార్టెన్స్. సెకండ్ థింగ్ వచ్చేసి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. చాలామంది డాక్టర్స్ ఆల్రెడీ మీకు అవేర్నెస్ ఇస్తూనే ఉన్నారు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల చాలా హెయిర్ ఫాల్ ఇష్యూస్ అవుతున్నాయి. రోజులో 10 కన్సల్టేషన్స్లో ఆల్మోస్ట్ 5 to 6 మనకి హెయిర్ ఫాల్తోనే వస్తున్నారు. సో ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ చాలా కామన్గా ఉంటున్నాయి. మెయిన్గా మనకి ఐరన్, B12 అండ్ D3. సో ఇవి తక్కువ అయితే కనుక స్ట్రాంగ్ కోరిలేషన్ మీకు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంతమందికి ఈ సప్లిమెంట్స్ ఇస్తే వితిన్ 1 week 2 weeks కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతారు. అయితే ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కూడా ఎంత లెవెల్లో ఉంది అన్నది చూసి మనం కరెక్ట్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తుంది. కొంతమందికి లోవర్ నార్మల్లో ఉంటుంది. సో అట్లాంటప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్కువ సప్లిమెంట్స్ ఇస్తే వాళ్ళకి బెటర్ చేంజ్ ఉంటుంది. కొంతమందికి ఆల్మోస్ట్ నార్మల్ ఉంటుంది, బట్ స్టిల్ ఇంకా కొంచెం సపోర్ట్ ఇస్తే మీకు బెటర్ క్వాలిటీ ఆఫ్ ద హెయిర్ కూడా ఉంటుంది. ఎందుకంటే హెయిర్ ఈజ్ అ డెడ్ టిష్యూ. సో ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అన్నీ కావాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ ఉంటేనే మీకు అది హెయిర్ దాకా వెళ్తుంది అండ్ హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్కి కానీ ఉపయోగపడుతుంది. చాలామందికి ఐరన్ డెఫిషియన్సీ చాలా కామన్గా ఉంటుంది. ఎస్పెషల్లీ విమెన్లో ఐరన్ డెఫిషియన్సీ చాలా కామన్ డ్యూ టు మంత్లీ సైకిల్స్. సో వీళ్ళు ఐరన్ డెఫిషియన్సీ ఉందా లేదా అన్నది చూసుకొని కరెక్ట్ చేసుకుంటే బెటర్. ఇంకొకటి, చాలామందికి ఏంటంటే జుట్టు పల్చగా అయిపోయి ఈజీగా బ్రేక్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళందరికీ కామన్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంది అన్నట్లు మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఒక్కటే కాకుండా మనకి మైక్రో మినరల్స్, సో ఓన్లీ ప్రోటీన్ తీసుకోవడం కాకుండా మనకి మైక్రో మినరల్స్ అంటే గ్రీన్స్ కానీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా, అంటే ఆకుకూరలు, కూరగాయలు అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనం కొంతవరకు మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేస్తే కొంచెం గ్రే హెయిర్ రావడం, ఎక్సెసివ్గా హెయిర్ ఫాల్ అవ్వడం అవన్నీ తగ్గుతాయి. థర్డ్ రీజన్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ. సో విమెన్లో ఆల్రెడీ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. అది కాకుండా ప్రెగ్నెన్సీ అప్పుడు వాళ్ళకి డబుల్ ద న్యూట్రిషన్ కావాలి. ప్రెగ్నెన్సీ ఈజ్ అ హెయిర్ గ్రోత్ ఫేజ్. ఇది నేను చాలా వీడియోస్లో ముందు కూడా చెప్పాను. సో ప్రెగ్నెన్సీ అనేది ఒక హెయిర్ గ్రోత్ ఫేజ్, కానీ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాతకి చాలామందికి 2nd month 3rd month అలా హెయిర్ ఫాల్ ఎక్సెసివ్గా స్టార్ట్ అవుతుంది. ఇదే చాలామందికి ఒక 2-3 years కంటిన్యూ అయ్యి వాల్యూమ్ అంతా ఆల్మోస్ట్ హాఫ్ కానీ 1/4 కానీ అయిపోతూ ఉంటుంది. సో ఇది ఎందుకు అవుతుంది అంటే మీకు ప్రొజెస్ట్రోన్ అనేది ప్రెగ్నెన్సీలో బిల్డ్ అవుతూ ఉంటుంది. దానివల్ల మీకు హెయిర్ గ్రోత్ అవుతుంది, బట్ అది డెలివరీ అయిపోయిన తర్వాతకి హార్మోన్ తగ్గిపోతుంది అండ్ మీ న్యూట్రిషన్ కాంప్రమైజ్ అయిపోతుంది, స్లీప్ సైకిల్స్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి అండ్ ఆ ఎంటైర్ స్ట్రెస్ఫుల్ ఫేజ్ ఫర్ ద బాడీ అనేది మీకు పోతుంది డెలివరీ తర్వాత. బట్ బాడీని రికవర్ చేయడానికి అంతా న్యూట్రిషన్ మీకు రెగ్యులర్ యాక్టివిటీస్కి యూజ్ అవ్వడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. ఇది చాలా కామన్. సో కరెక్ట్ చెయ్యాలి అంటే 3rd monthలో ఒకవేళ మీకు సివియర్ హెయిర్ ఫాల్ లాగా స్టార్ట్ అయితే మీరు డెఫినెట్గా కరెక్ట్ చేయడం బెటర్. బికాస్ 3rd month ఆఫ్ లాక్టేషన్ నుంచి మనకి మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సీరం అప్లికేషన్ ఆయిల్ లిక్విడ్ అప్లికేషన్స్ లాగా ఉంటాయి. అట్లీస్ట్ మీరు అది వాడినా కొంతవరకు హెయిర్ ఫాల్ రెక్టిఫై చేయొచ్చు.
ఆల్సో ఈ స్టేజ్లో మీ న్యూట్రిషన్ కూడా ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ ద బేబీ న్యూట్రిషన్ ఆల్సో. ఫోర్త్ థింగ్, మోస్ట్ కామన్గా చూసేది ఈ కాలంలో స్ట్రెస్. సో ఇది ఓన్లీ ఫిజికల్ స్ట్రెస్ కాదు, ఎమోషనల్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్ ఆల్సో, ఆర్ టైమ్ ఆఫ్ వర్క్ ఆర్ ఎక్సెసివ్ స్ట్రెస్ ఇన్ ద లైఫ్ స్టైల్ ఆర్ వర్క్ ప్రెషర్ ఆర్ ఫ్యామిలీ స్ట్రెస్ ఏది ఉన్నా సరే ఆ ఇంపాక్ట్ అనేది బాడీ పైన పడుతుంది. ఇలా చాలామందికి స్ట్రెస్ రిలేటెడ్ హెయిర్ ఫాల్ ఉంటుంది. స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వడం, హెయిర్ ఫాల్ వల్ల మళ్ళీ స్ట్రెస్ అవ్వడం, ఇది ఒక సైకిల్ లాగా చాలామందికి కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో జెనెటిక్స్ స్ట్రాంగ్గా మంచిగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎంత స్ట్రెస్ ఉన్నా వాళ్ళకి 35-40 తర్వాతకే కొంచెం హెయిర్ ఫాల్ లాగా చూస్తూ ఉంటారు. బట్ ఆల్రెడీ జెనెటిక్స్ వీక్ ఉన్న వాళ్ళకి, అంటే ఆల్రెడీ జెనెటిక్స్లో లైక్ బాల్డింగ్ ఉంది అన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎర్లీ సైన్స్ ఆఫ్ హెయిర్ ఫాల్ అదంతా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి లైఫ్ స్టైల్. సో ఇప్పట్లో చాలామంది అవుట్ సైడ్ ఫుడ్ ఆర్ ఆడ్ టైమింగ్స్లో తినడము ఆర్ హెల్దీ తీసుకోకపోవడము, వీటన్నిటి వల్ల కూడా మల్టిపుల్ ఇష్యూస్, బాడీలో డెఫిషియన్సీస్ ఆర్ వీక్నెస్, దానివల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది చూస్తున్నాం. సెకండ్ థింగ్ ఇస్ క్లైమేటిక్ చేంజెస్. క్లైమేటిక్ చేంజెస్ ఏంటంటే ట్రావెల్, చాలా ప్లేసెస్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయడము ఆర్ చాలా లైక్ నార్త్ నుంచి సౌత్ వెళ్ళడం ఆర్ ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళిన వాళ్ళకి చాలామందికి ఆ క్లైమేటిక్ చేంజెస్ వల్ల, అడ్జస్ట్మెంట్ వల్ల, ప్లస్ వాటర్లో మినరల్ కంటెంట్ చేంజ్ అవ్వడం వల్ల కూడా చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంది. లాస్ట్ థింగ్, ఫీవర్ ఆర్ ఎనీ ఇల్నెస్. పాస్ట్ 6 monthsలో మీకు ఎప్పుడన్నా సరే టైఫాయిడ్, డెంగీ ఆర్ కరోనా వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా లైక్ వితిన్ 6 months చాలామందికి హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడం చూసాము. సో ఈ అన్ని కాజెస్లో కామన్గా మనం చూసేది టైఫాయిడ్ అండ్ డెంగీ. వర్షాకాలంలో మనకి ఎప్పుడైనా ఫీవర్ సీజన్ అంటూ ఉంటాము. సో అప్పుడు ఏంటంటే చాలామందికి ఫీవర్ వస్తుంది, దాని తర్వాత 3 months తర్వాతకి హెయిర్ ఫాల్ కన్సల్టేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఆ స్టేజ్లో ఫీవర్ పోయిన 3rd month తర్వాత నుంచి మనం బెటర్ న్యూట్రిషన్ తీసుకోవాలి, బికాస్ అప్పటి నుంచి హెయిర్ ఫాల్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఆల్సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సింది ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్ ఉంటాయి మనకి హెయిర్ ఫాల్ అవ్వడానికి. ఇట్ ఈస్ నెవర్ అ సింగిల్ రీజన్ హెయిర్ ఫాల్ అవ్వడానికి. సో అన్నీ మనం చూసుకొని కరెక్ట్ చేసుకోవాలి. అలాంగ్ విత్ దట్ స్ట్రెస్ అనేది వీ హ్యావ్ టు రెడ్యూస్. సో ఇవన్నీ చేయడం వల్ల మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. సో వన్స్ మనం ఎప్పుడైనా మెడికేషన్ స్టార్ట్ చేస్తే మీకు అట్లీస్ట్ 40 to 45 days పడుతుంది అది రిడక్షన్ అవ్వడానికి. అండ్ రీగ్రోత్ అంటారా, చాలామంది హెయిర్ ఫాల్ తగ్గింది కానీ నాకు రీగ్రోత్ లేదు అని కూడా చెప్తూ ఉంటారు. సో రీగ్రోత్ కోసం మనం సీరమ్స్ అవన్నీ అప్లై చేశాక మినిమమ్ ఆఫ్ 3 months పడుతుంది మనకి రీగ్రోత్ చూడాలి అంటే. సో అది క్విక్గా అయ్యే ప్రాసెస్ కాదు. ఎప్పుడైనా హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఆర్ ప్రొసీజర్స్ ఏది చేసినా సరే రిజల్ట్ అనేది మనకి కొంచెం స్లోగానే ఉంటుంది. సో వీ హ్యావ్ టు బీ పేషెంట్ వెన్ ఇట్ కమ్స్ టు హెయిర్.